హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్లో టోటల్ 5 అయితే ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఇఫ్, సెకండ్ది వచ్చేసి ఇఫ్ ఎల్స్, థర్డ్ది ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఫోర్త్ది స్విచ్ కేసు, ఫిఫ్త్ది కండిషనల్ ఆపరేటర్. సో వీటన్నిటి గురించి కూడా ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇఫ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీకైతే ఫ్లో చార్ట్లో వేసి చూపిస్తాను ఇఫ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఫ్రెండ్స్, ఇఫ్ కండిషన్కి ఫ్లో చార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత మనం కండిషన్ ఒకటి అయితే ఇస్తాం. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే కనుక కండిషన్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత బయటకు వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, కండిషన్ కోడ్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో కండిషన్ కోడ్ని స్కిప్ చేసేస్తుంది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో మనం ఇచ్చిన కోడ్. సో సింటాక్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇఫ్ కండిషన్లో సింటాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇఫ్ అని ఇస్తాం, స్మాల్ లెటర్స్లో ఇవ్వాలి. ఇఫ్ అని ఇచ్చిన తర్వాత ఓపెన్ బ్రాకెట్లో మనం ఒక కండిషన్ అయితే ఇస్తాం. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషనే ఫాల్స్ అనుకోండి, ఈ బ్లాక్లోకి రాకుండా డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. లోపల ఉన్న కండిషన్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫ్రెండ్స్, ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇఫ్ ఎల్స్ ఏంటంటే ఇంతకుముందు ఇఫ్ ఎలా రాసామో సేమ్ అట్లాగే రాయాలి, కాకపోతే ఎల్స్ అనేది ఎడిషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ అని స్మాల్ లెటర్స్లో రాయాలి. ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం మనం, ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్, ఇక్కడ కండిషన్ కోడ్. సో ఇంతకుముందు అయితే ఇఫ్ అయితే ఎట్లాగే రాసాం కదా సింటాక్స్, ఇఫ్ అని స్మాల్ లెటర్స్లో ఇచ్చి బ్రాకెట్లో కండిషన్ అయితే ఇస్తాం మనం. కండిషన్ ఇచ్చిన తర్వాత ఓపెన్ బ్రేసెస్లో కండిషన్ కోడ్ అయితే ఇస్తాం, తర్వాత బ్రేసెస్ క్లోజ్ చేస్తాం. సో ఇఫ్ అయితే ఇక్కడ వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు అడిషనల్గా ఎల్స్ కూడా ఉంది కాబట్టి మనం కింద ఎల్స్ స్మాల్ లెటర్స్లో ఇవ్వాలి. ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ క్లోజింగ్ బ్రేసెస్, ఇక్కడ కండిషన్ కోడ్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్లో మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఈ కండిషన్ నుంచి డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది కదా, అది ఇఫ్ అయితే. ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో సేమ్ అట్లాగే జరుగుతుంది, కానీ ఎగ్జిట్ అయినప్పుడు ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో ఏదైతే కండిషన్ కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే చిన్న చేంజ్, జస్ట్ ఇంతే. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఇఫ్లో ఉన్న కండిషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, డైరెక్ట్గా ఎల్స్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి మీనింగ్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ అంటే మీనింగ్ వచ్చేసి ఇఫ్ అంటే అయితే, ఎల్స్ అంటే కాకపోతే, అయితే ఇది, ఇది కాకపోతే ఇది, అట్లా ఆప్షన్స్ అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ సింటాక్స్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇంతకుముందులాగే ఇఫ్ అయితే వర్క్ అవుతుంది. సో ఇఫ్ అని చెప్పేసి కండిషన్, ఓపెన్ బ్రేసెస్ క్లోజింగ్ బ్రేసెస్, ఇక్కడ కండిషన్ కోడ్. సో ఇఫ్ అయితే ఇక్కడ వరకు సేమ్. తర్వాత ఎల్స్ ఇఫ్కి ఏం చేయాలంటే ఎల్స్ స్పేస్ ఇచ్చి ఇఫ్, దీంట్లో కూడా ఒక కండిషన్ అయితే ఉంటుంది. దీనికి కూడా సేమ్ ఓపెన్ బ్రేసెస్ క్లోజింగ్ బ్రేసెస్, ఇక్కడ కండిషన్ కోడ్. సో అట్లా మనం ఎల్సిఫ్లు ఎన్నైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్సిఫ్ అని మనకు అవసరం ఎన్నైతే ఉంటాయో అన్ని ఎల్సిఫ్లు కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ అట్లా ఫైనల్లో మనం ఏం చేయాలంటే ఎల్స్ అనేది రాయాలి. సో ఎల్స్కి ఎప్పుడు కూడా కండిషన్ అయితే ఉండదు. సో ఇఫ్ ఎల్సిఫ్ సింటాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ లోపల ఉన్న కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఇచ్చిన ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్సిఫ్లోకి వెళ్తుంది. సో ఎల్సిఫ్లో కండిషన్ ఉంది కదా, ఇది కూడా చెక్ చేస్తుంది. ఇది చెక్ చేస్తే ఇది ట్రూ అయింది అనుకోండి, ఇందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ ఇంకో ఎల్సిఫ్. ఒకవేళ ఎల్సిఫ్లు ఇంకా లేవు అనుకోండి, లాస్ట్ ఎల్స్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏది ట్రూ అవ్వలేదు అనుకోండి, ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ట్రూ అయింది అనుకోండి, దాని నుంచి ఎగ్జిట్ అయిపోతుంది ఫైనల్కి, ఎల్స్లోకి వెళ్లకుండా. ఏదైతే ట్రూ అవుతుందో అందుట్లో ఉన్న కండిషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది ఫైనల్కి. ఒకవేళ ఏ కండిషన్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకుంటే ఎల్స్లో ఉన్న కండిషన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ కేస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫోర్త్ది వచ్చేసి స్విచ్ కేసు. సో ఇది ఎట్లాగో ఒకసారి సింటాక్స్ రాసి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం స్విచ్ అనే
కీవర్డ్ని రాయాలి, ఇదంతా కూడా స్మాల్ లెటర్స్లో రాయాలి. తర్వాత బ్రాకెట్లో వేరియబుల్ అనమాట. సో బ్రాకెట్లో వేరియబుల్ ఇస్తాం. ఆ తర్వాత ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ మనకి కేసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో కేస్ 1, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, దీంట్లో ఒక కోడ్ కానీ స్టేట్మెంట్ కానీ ఏదైనా ఇస్తాం, బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. సో స్టేట్మెంట్ ఇచ్చాక బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. తర్వాత కేస్ 2, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్. సో బ్రాకెట్ ఓపెన్ చేసిందాం, స్టేట్మెంట్ రాస్తాం, తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. లాస్ట్కి అట్లా ఎన్ని కేసెస్ అయితే మనం యూజ్ చేసుకుంటామో అన్నీ యూజ్ చేసిన తర్వాత లాస్ట్ది డిఫాల్ట్. సో డిఫాల్ట్ కేసు కూడా రాయాలి లాస్ట్లో, ఫైనల్లో. ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇక్కడ కూడా క్లోజింగ్ బ్రాకెట్. అట్లాగే స్టార్టింగ్లో మనం ఒక ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కాబట్టి ఫైనల్లో కూడా ఒక క్లోజింగ్ బ్రాకెట్ పెట్టాలి. ఫ్రెండ్స్, స్విచ్ కేసు ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఈ స్విచ్ కేసులో ఈ స్విచ్లో ఇచ్చిన ప్రతి కేసు కూడా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఏ కేసు అయితే మనకి ట్రూ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. ఇంతకుముందు ఇఫ్ ఎల్స్లో చెప్పుకున్నట్లే ఉంటుంది ఇది కూడా. సో ఈ స్విచ్ కేసులో ఫస్ట్ కేస్ 1 అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఆ స్టేట్మెంట్ ట్రూ అనుకోండి, ఎగ్జిట్ అయిపోతుంది. ఇట్లాగా ఫైనల్కి ఎగ్జిట్ అయిపోతుంది ఈ కోడ్లోంచి. ఒకవేళ స్విచ్ కేస్ 1 ఫాల్స్ అనుకోండి, కేస్ 2 చెక్ చేస్తుంది. ఒకవేళ అది కూడా ఫాల్స్ అయితే కేస్ 3 చెక్ చేస్తుంది. అది ఫాల్స్ అయితే కేస్ 4. అట్లా ఫైనల్గా అయితే అన్ని కేసులు ఫాల్స్ అనుకోండి, అప్పుడు డిఫాల్ట్గా ఏ స్టేట్మెంట్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత ఎగ్జిట్ అవుతుంది. అట్లా కాకుండా ఏ కేసు అయితే పర్టికులర్గా ట్రూ అవుతుందో ఆ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది కోడ్ నుంచి. సో స్విచ్ కేస్ అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ ఆపరేటర్, ఇది నెంబర్ 5, ఇదే లాస్ట్ది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సింటాక్స్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు, కాకపోతే కొంచెం వర్కింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3. సో ఈ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3 అని చెప్పేసి 3 ఇచ్చాం కదా. సో ఇవి అట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే, ఎక్స్ప్రెషన్ 1 అనేది ఎవాల్యుయేట్ అయినప్పుడు ట్రూ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 కూడా ఎవాల్యుయేట్ అవుతుంది. అట్లాగే 3 వచ్చేసి ఇగ్నోర్ అవుతుంది. సో దాన్ని పక్కకు తీసేస్తాం. ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ 3 ఇగ్నోర్ అవుతుంది. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అయినప్పుడు ట్రూ అయింది అనుకోండి, ఇది ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ 3 అనేది ఇగ్నోర్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది, 3 ఇగ్నోర్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎవాల్యుయేట్ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 అనేది ఇగ్నోర్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ 1 కూడా ఇగ్నోర్ అవుతుంది. సో ఇట్లాగైతే వర్క్ అవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, మనకి ఇది పెద్దగా యూజ్ చేయం ఆర్డినోలో అయితే. సో చాలా రేర్గా అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ దీని మీద ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.